హలో గైస్, కమిటీ కుర్రాలు మూవీ చూశాను. ఇది కంప్లీట్గా 90s పుట్టిన కిడ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ మెమోరీస్ చుట్టూ తిరుగుతుంటుంది. ఈ సినిమా 90s కిడ్స్కి మాత్రమే అన్నట్టు నాకు అనిపించింది. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు ఈ మూవీ చూస్తే అంతగా వాళ్ళకి నచ్చకపోవచ్చు. కమింగ్ టు మూవీ రివ్యూ, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 30 minutes దాకా మనకి ఎలాంటి హై మూమెంట్స్ కానీ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఉండవు. ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాత మూవీలో కాన్ఫ్లిక్ట్ రేజ్ అవుతుంది అండ్ మంచి ఇంటెన్స్ ఉన్న ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. నాకు మాత్రం ఆ ఇంటర్వెల్ జాతర సీక్వెన్స్ బాగా నచ్చింది. చాలా ఆథెంటిక్గా ఫీల్ అయ్యాను నేను. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే మూవీ కంప్లీట్గా ఫస్ట్ హాఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ మీద రన్ అవుతుంది. చాలా ఎమోషనల్గా రన్ అవుతుంటాయి సీన్స్ అన్నీ. మధ్యలోకి వచ్చేసరికి ఎలక్షన్స్ గోలా స్టార్ట్ అవుతుంది. అసలు డైరెక్టర్ మధ్యలో ఈ ఎలక్షన్స్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ సెటైర్ వేద్దాం అనుకున్నాడో ఏమో, బట్ అనవసరం అది అనిపించింది. డైరెక్టర్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినప్పటికీ చాలామంది క్రూని హ్యాండిల్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మూవీకి మేజర్ ప్లస్ బీజిఎం అండ్ సాంగ్స్ అనే చెప్పాలి. అనుదీప్ దేవ్ అనే పర్సన్ మ్యూజిక్ చేశారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా ఎంగేజింగ్గా ఉంది బీజిఎంస్ అండ్ సాంగ్స్. ఇంకా ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మూవీ 90s కిడ్స్ కోసం చేసినట్టు ఉంది. అందరి ఆడియన్స్ని ఇది ఎంగేజ్ చేస్తుందా అంటే కాదనే చెప్పాలి. థియేటర్ సినిమా కాదు, ఇట్స్ ఎ ప్యూర్ ఓటీటీ ఫిలిం. సేవ్ యువర్ మనీ. ఇదొక యావరేజ్ ఫిలిం. డూ రిమెంబర్ మీ, అర్జున్ రవిచంద్ర. మీకు నా రివ్యూస్ కనుక హానెస్ట్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ అర్జున్ రవిచంద్ర.